ఈ వీడియోలో మీరు జిరోదాలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ని హోల్డింగ్స్ నుంచి ఎలా అమ్మాలో తెలుసుకుందాం. దీనికోసం ఫస్ట్ మీరు హోల్డింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి మీరు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో. అంతకన్నా ముందు మీరు టీపిన్ని ఆథరైజేషన్ చేసుకోవాలి. టీపిన్ని ఆథరైజేషన్ చేసిన తర్వాత మాత్రమే మీ షేర్స్ని అయితే మీరు అమ్మగలరు. నేను ఇప్పుడు లిక్విడ్ బేస్ని సెల్ చేసి మీకు చూపిస్తా. దీనికోసం ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి బిఎస్సి ఎన్ఎస్సి అని 2 చూపిస్తుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎన్ఎస్సిని సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం లాంగ్ టర్మ్లో హోల్డింగ్ చేసిన స్టాక్స్ అమ్ముతున్నాం కాబట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేయండి. ఎన్ని అయితే అమ్మాలనుకుంటున్నారు. నేను ఇక్కడ ఒక 10 అమ్మాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ 10 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ ఆర్ లిమిట్ అని ఉంది. మార్కెట్ అంటే ప్రజెంట్ లిక్విడ్ బేస్ ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ప్రైస్ దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రజెంట్ ఎంత ఉంది, 1000 రూపీస్ నుంచి 1001 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లేదు లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు నచ్చిన ప్రైస్ దగ్గర ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ 999 ఎంటర్ చేశాను అనుకోండి. ఎప్పుడైతే 999 ప్రైస్కి లిక్విడ్ బీస్ వస్తుందో అప్పుడు మాత్రమే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లిక్విడ్ బీస్లో అంత చేంజ్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ మార్కెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, చూసారా, సెల్ లిక్విడ్ బీస్ ఇస్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఆర్డర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆర్డర్ కంప్లీట్ అని స్టేటస్లో చూపిస్తుంది. అలాగే అమౌంట్ని అయితే మీరు ఫండ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అమౌంట్ యాడ్ అయిందా లేదా అని. సో ఈ రకంగా మీరు మీ హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్ని జిరోదాలో టీపిన్ని ఆథరైజేషన్ చేసిన తర్వాత సెల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.